అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా ఉంది ఆ జిల్లాల వైసీపీ నేత వ్యవహారం. అధికారంలో ఉన్నప్పుడు తన సోదరులతో కలిసి ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ నేత ఇప్పుడు ఉనికి కోసం తన ప్రత్యర్థులనే కాదు సొంత పార్టీ నేతలను కెలుకుతూ కయ్యాలు పెట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో తన సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తానేదో స్టేట్ లీడర్లా ఫీల్ అవుతూ అందరితో వివాదాలు పెట్టుకుంటున్నారు. ఆ నేత పాటలన్నీ పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టిలో పడ్డానికేనా లేక తన ఉనికి కోసమా? ఇంతకీ కాంట్రవర్సీల పేరుతో కామెడీ చేస్తున్న ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గం? లెట్ us watch this inside story. నిండు కుండ తొనకదు, అదే సగం నీరు ఉన్న కుండ మాత్రం ఎగిరెగిరి పడుతుంది. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడానికి కొందరు నేతలు ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే అధ్యక్షుడి దృష్టిలో పడడానికి రాజకీయంగా ఉద్యమాలు నిర్వహిస్తారు. కానీ కొందరు వైసీపీ నాయకులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఒక గొడవలు సృష్టిస్తూ తమకు సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఈ కోవలోకి వస్తారు. 2019 వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనకు తిరిగే లేదు, అడ్డొచ్చేవారే లేరు అన్నట్టుగా వ్యవహరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు అకృత్యాలకు పాల్పడ్డా తోపుదుర్తికి గత ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఇక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోపుదుర్తి తానేదో మహా తోపు అన్నట్టుగా వ్యవహరించారు. ప్రజాప్రతినిధిగా ప్రత్యర్థులనే కాదు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నేతలతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. అప్పుడు ఇప్పుడు తన సొంత నియోజకవర్గం రాప్తాడు ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ రచ్చకు కారణమవుతున్నారు. వాస్తవంగా మాజీ శాసనసభ్యుడిగా ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గంలో సమస్యలపై స్పందించవచ్చు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఏవైనా తప్పులు చేస్తే ఎత్తి చూపొచ్చు. కానీ అలా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా వివాదాలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలపై స్పందించకుండా 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రపై కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా అవుతుంది. అంతేకాదు పరిటాల రవి సతీమణి రాప్తాడు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే సునీత ధర్మవరం తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీరామ్ పైన విమర్శలు చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో తోపుదుర్తికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా శ్రీరామ్పై విమర్శలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీరామ్ ఏవైనా తప్పులు చేస్తే ధర్మవరం వైసీపీ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి లేదా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి లేక రాష్ట్ర నేతలు స్పందించాలి. కానీ ధర్మవరం వ్యవహారాల్లో తోపుదుర్తి వేలు పెట్టడంపై కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ నేతలపై తోపుదుర్తి చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండవు. ఈ మాజీ ఎమ్మెల్యేకి టీడీపీ శాసనసభ్యురాలు పరిటాల సునీతతో పాటు పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నా పద్ధతి మార్చుకోవడం లేదు తోపుదుర్తి. వైసీపీ ప్రభుత్వం ఒక ఇల్లు నిర్మించకపోయినా ఊళ్లు కట్టాము అంటూ గొప్పలు చెప్పుకొని జబ్బలు చర్చుకుంటున్నారు తోపుదుర్తి. ఊళ్ల సంగతి అటుంచితే ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలు జరిగాయి అన్న ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీలు కట్టే విషయంలో ప్రకాష్ రెడ్డి నిర్వహిస్తున్న రాక్రీట్ సంస్థ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని విచారణ జరిపిన అధికారులు తేల్చారు. అందుకే ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఆపివేశారు. కానీ పరిటాల సునీత లేఖ రాయడంతోనే ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది అన్నది తోపుదుర్తి వాదన. సునీతతో పాటు జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ప్రకాష్ రెడ్డి ఆరోపించడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఈ విషయాన్ని మిగిలిన ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకున్నా కదిరి టీడీపీ శాసనసభ్యుడు కందికుంట ప్రసాద్ మాత్రం చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి 5 ఏళ్లు ఏం చేశావో చెప్పకుండా నిత్యం పరిటాల రవి కుటుంబంపై నిందలు మోపడాన్ని తప్పుబట్టారు కందికుంట. ఇళ్ల కోసం 10,000 వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలను నిరూపించాలని కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట సవాల్ విసరడంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇక ప్రకాష్ రెడ్డికి నోటి తీట ఎక్కువ. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తోనూ పేచీలు పెట్టుకున్నారు. తన ఓటమి కోసం అనంత వెంకట్రామరెడ్డి టీడీపీ నేతలతో కలిశారు అన్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి.
ఆ తర్వాత ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానంటూ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో కయ్యాలు పెట్టుకున్నారు తోపుదుర్తి. హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నారని రచ్చ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ముగ్గురిలో గోరెంట్ల మాధవ్ అనంత వెంకట్రామరెడ్డి, ప్రకాష్ రెడ్డిపై పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం గట్టిగా స్పందించారు. టెక్నాలజీలో ఎక్కడి నుంచి అయినా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ధర్మవరంలో పార్టీ కార్యాలయం ఎందుకని కేతిరెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఆ తర్వాత సైలెంట్ అయ్యారు తోపుదుర్తి. మరోవైపు రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవల్లో మృతి చెందిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ హెలికాప్టర్లో వచ్చినప్పుడు తోపుదుర్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అత్యుత్సాహంతో పార్టీ క్యాడర్ హెలికాప్టర్పై దాడి చేయడంతో వెన్స్ క్రేన్ ధ్వంసమైంది. అప్పట్లో జరిగిన ఈ వివాదంలో తోపుదుర్తి బాగా ఫోకస్ అయ్యారు. అప్పటి నుంచి తాను స్టేట్ లీడర్నని బిల్డప్ ఇచ్చుకుంటూ అన్ని నియోజకవర్గాల సమస్యలపై ఈ మాజీ ఎమ్మెల్యే స్పందించడం వివాదాస్పదమవుతుంది. సొంత పార్టీ నేతలు దీన్ని తప్పుపడుతున్నారు. తానేదో మహా తోపు అన్నట్టు చెప్పుకుంటున్న తోపుదుర్తిని కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం తప్పదు అని తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టడం రాప్తాడుకే పరిమితం చేయాలని కోరుతున్నారు. ప్రకాష్ రెడ్డి నోటి దూలకు వైసీపీ అధిష్టానం కళ్లెం వేస్తుందో లేదో చూడాలి మరి.